నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అఫ్సాన్ రాయేష్ గారు. సార్ నమస్తే. సార్, మనం చూసుకుంటే ఐఏఎస్ల పేరు వినగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటిగా వినిపించేది ఐఏఎస్ శ్రీలక్ష్మి గారి పేరు. ఆ మంచా చెడ అనేది మనం వచ్చేటువంటి ఒక మ్యాటర్లోకి వెళ్దాం. అదే దీనికన్నా ముందు చూసుకుంటే ఓబులాపురం మైన్స్కి సంబంధించి తీర్పు రాబోతుంది. కానీ తన అక్యూజ్డ్ లిస్ట్లో కానీ శ్రీలక్ష్మి గారి పేరైతే కనిపించడం లేదు. ఏంటి కథ అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు వాస్తవంగా ఆ రోజుల్లో ఓబులాపురం కేసు ఫాలో అయిన ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు జరిగిన అరెస్టుల్లో యంగెస్ట్ ఐఏఎస్ అధికారినిగా, ఐఏఎస్ టాపర్గా, చాలామంది చేత కొనియాడబడిన ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి గారు ఆ కేసులో అరెస్ట్ అవ్వటం అనేది అయ్యో ఈమెకేంటి ఇటువంటి గతి పట్టింది, రాజశేఖర్ రెడ్డి ఆయన పాలనా హయాంలో ఆయన వల్ల జరిగిన అవినీతి చర్యలకి ఈమె బలైపోయింది కదా అని చెప్పని కొంతమంది సానుభూతి వ్యక్తం చేశారు. మైనింగ్తో సంబంధం ఉన్న కొంతమంది నాకు పరిచయం ఉన్న వాళ్ళు కూడా ఏం చెప్పారంటే, ఆవిడ పైకి కనిపించడం వేరు, విడిగా చాలా కరప్టెడ్ ఆఫీసరు, ఒక 25,000 రూపాయల లంచం కూడా డైరెక్ట్గా ఆమె చేతికి తీసుకొని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటుంది అని కూడా నాతో చెప్పిన వాళ్ళు ఉన్నారు. అంటే నాకైతే వ్యక్తిగతంగా అటువంటి అనుభవం లేదు, కానీ మైనింగ్ కార్యకలాపాలతో సంబంధం ఉన్నవాళ్ళు నాకు చెప్పారన్నమాట, మోస్ట్ కరప్టెడ్ ఆఫీసరు అని చెప్పని. ఏదేమైనా సరే ఆ రోజుల్లో ఓబులాపురం మైనింగ్ మీద జరిగిన సిబిఐ విచారణలో అక్యూజ్డ్గా అరెస్ట్ అయ్యారు. నేను అనుకోవటం ఒక 1.5-2 years వరకు జైల్లో ఉన్నారు ఆవిడ హెల్త్ కూడా డిటీరియేట్ అయింది. వీల్ చైర్లో ఆమెని కోర్టుని వాయిదాలకు తీసుకురావడం కూడా మనం చూసాం. చాలా సానుభూతి కూడా వ్యక్తమైంది సమాజం నుంచి. అయితే ఇవాళ ఆల్మోస్ట్ 14 సంవత్సరాల తర్వాత కేసులో తీర్పు రాబోతా ఉంది. ఎందుకు ఇన్నాళ్ళు విచారణ స్టేజ్లోనే కేసు ఆగిపోయింది, విచారణ ఎందుకు వేగవంతం కావట్లేదు అని చెప్పని సుప్రీంకోర్టు 1-4 సార్లు పర్యవేక్షించిన తర్వాత మీరు 2025 మే నాటికి కేసు ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకురండి అని చెప్పని సిబిఐ కోర్టుకి ఆదేశించిన తర్వాత ఫైనల్గా ఇవాళ తీర్పు వస్తూ ఉంది. రేపు అంతిమంగా కేసులో గాలి జనార్దన్ రెడ్డి ప్రమేయాన్ని నిర్ధారిస్తారా నిర్ధారించరా, ఆయన ద్వారా అక్రమ మైనింగ్ జరిగిందా జరగలేదా, ఇవన్నీ మనకి ఫైనల్గా తీర్పు వచ్చిన తర్వాత తేటతెల్లం అవుతాయి. ఈరోజే అంటే కొంతసేపట్లో తీర్పు వెలువడవచ్చు. అయితే చాలామందికి వ్యక్తమవుతున్న సందేహం ఏంటి అంటే, ఆ రోజుల్లో మరి శ్రీలక్ష్మి గారు అరెస్ట్ అయ్యారు కదా, మరి వాళ్ళ అక్యూజ్ లిస్ట్లో ఆమె పేరు చూపించలేదు ఏంటి అంటున్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, విచారణ జరిగినప్పుడు గాలి జనార్దన్ రెడ్డి అక్రమాలకి పాల్పడటానికి అధికారినిగా ఈమె సహకరించారు అని చెప్పని సిబిఐ నిర్ధారించింది. ఎలా నిర్ధారించింది? గాలి జనార్దన్ రెడ్డికి అనుమతులు ఇస్తూ నోట్ ఫైల్ ఉంటుంది కదా, ఫైల్ నడుస్తుంది కదా, ఆ ఫైల్లో నోట్ ఫైల్లో వాస్తవంగా గాలి జనార్దన్ రెడ్డి ద్వారా బ్రాహ్మణి స్టీల్స్ కడప జిల్లాలో ఎస్టాబ్లిష్ చేయబోతుంటే ఆ స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం క్యాప్టివ్ మైన్స్ అంటే ఆ మైన్స్లో ఉన్న ఐరన్ ఓరు ఆ స్టీల్ ప్లాంట్లో వినియోగించాలి అని చెప్పని డెడికేటెడ్గా ఆ స్టీల్ ప్లాంట్ కోసం మైన్స్ కేటాయింపులు చేశారు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కేటాయింపులు చేసింది. ఆ చేసిన కేటాయింపులోనే అంటే ఆ స్టీల్ ప్లాంట్ కోసం చేసిన కేటాయింపుల్ని ఆ స్టీల్ ప్లాంట్ కోసం ప్రత్యేకంగా కాకుండా ఆయన తొవ్వి అమ్ముకోవడానికి వెసులుబాటు కల్పించారు అనేది ఆరోపణ. అంటే ఆ నోట్ ఫైల్లో క్యాప్టివ్ అనే పదాన్ని ఈమె తీసేసింది అని చెప్పని. నోట్ ఫైల్లో ఈమె దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత క్యాప్టివ్ అనే పదం మాయమైంది. అప్పుడు మైనింగ్ మినిస్టర్గా సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు. మంత్రిగా మీ ప్రమేయం ఏంటి, మీరు ఇది పర్యవేక్షించాలి కదా, మీ శాఖలో జరిగిన అక్రమం కదా ఇది అని చెప్పని ఆమెను విచారిస్తే ఆమె కూడా తన వాంగ్మూలంలో ఏం చెప్పారు అని అంటే, మీరు నోట్ ఫైల్లో వెరిఫై చేసుకోండి, క్యాప్టివ్ అనే పదాన్ని నేనుగా తీసేసింది ఆ కన్సర్న్డ్ మైనింగ్ శాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మి ఎవరైతే ఉన్నారో ఆమె దానికి బాధ్యురాలు అని చెప్పని నాటి మైనింగ్ మినిస్టర్ కూడా తన వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ గాలి జనార్దన్ రెడ్డి ఇవాళ తప్పు చేశాడని చెప్పని నిర్ధారణ అయిందనుకో న్యాయస్థానంలో, ఆ తప్పుకి ఆస్కారం కలిగించిన శ్రీలక్ష్మి గారు కూడా అక్యూజ్డ్గా ఉండి తీరాల్సిందే. వీళ్ళు క్యాప్టివ్ అనే పదాన్ని తీసేయటాన అతనికి అక్కడ అక్రమంగా తవ్వుకోవడానికి ఆస్కారం కలిగింది. ఇవాళ అసలు ఈమె అక్యూజ్డే కాదు, ఆమె చేసిన తప్పే కాదు, ఇంకా గాలి జనార్దన్ రెడ్డి చేసిన తప్పు ఎట్లా అవుద్ది? ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి మాత్రం తప్పు చేసి ఆ కన్సర్న్డ్ అధికారులు తప్పు చేయనట్టు ఎట్ట అవుద్ది? అంటే ఇక్కడ ఈ సంక్లిష్టత ఎందుకు వస్తుంది అని అంటే,
ఈవిడ నా పేరు క్వాష్ చేయండి, నాకు ఆ కేసుతో సంబంధం లేదు అని డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేసుకుంది. తెలంగాణ హైకోర్టులో జరిగిన విచారణలో ఈమె మీద ఛార్జెస్ విత్డ్రా చేసుకుంటూ తెలంగాణ హైకోర్టు తీర్పిచ్చింది. అంటే ఈమె ప్రమేయం లేదు, ఈమెను అక్యూజ్డ్గా కన్సిడర్ చేయవసరం లేదు అని చెప్పని. ఇప్పుడు సిబిఐ కోర్టు ముందు ఒక ప్రశ్నార్థకం సిబిఐ కోర్టు ముందు ఉంచబడింది. ఆమె తప్పు చేయలా అంటే క్యాప్2 అనే కేటాయింపు తొలగించటం ఆమె తప్పు చేయనప్పుడు గాలి జనార్దన్ రెడ్డి తవ్వుకోవటం మాత్రం తప్పెట్లవుద్ది? అంటే ఇక్కడ ఆ మార్గం కలిగించినందుకు ఆమెని బాధ్యురాలుగా సిబిఐ నిర్ధారణ చేస్తే నోటు ఫైల్లో క్లియర్గా ఉంది. నోటు ఫైల్లో ఆమె ద్వారానే క్యాప్2 అనే పదాన్ని తీసేయబడింది. మరి తెలంగాణ హైకోర్టు ఏ ప్రాతిపదిక మీద ఆమె ఛార్జెస్ విత్డ్రా చేసుకుందో తెలియదు, కానీ చివరికి సిబిఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఇవాళ కనుక గాలి జనార్దన్ రెడ్డి మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తూ, అతని మీద ఫ్రేమ్ చేసిన ఛార్జెస్ని నిర్ధారణ చేస్తూ అతను గిల్టీ అని చెప్పని కనుక న్యాయస్థానం నిర్ధారణ చేస్తే 100కి 100 పాళ్ళు శ్రీలక్ష్మి గారి పాత్ర కూడా నిర్ధారణ అయినట్టే. రేపు సుప్రీంకోర్టులో సిబిఐకి ఆమె మీద మళ్ళీ తిరిగి ఛార్జెస్ పునరుద్ధరిస్తూ కనుక సిబిఐ కేసు అక్కడ కనుక ఆమెకు వ్యతిరేకంగా కనుక తీర్పిస్తే, సిబిఐకి అనుకూలంగా తీర్పిస్తే మళ్ళీ ఈ అక్యూజ్డ్ లిస్టులో శ్రీలక్ష్మి గారి పేరు కూడా రావటం ఖాయం. కానీ 100కి 100 పాళ్ళు గాలి జనార్దన్ రెడ్డి ద్వారా రాష్ట్ర సరిహద్దులు చెరిపేయబడ్డాయి అనేది వాస్తవం, సుంకాలమ్మ ఆలయాన్ని కూల్చేశారనేది వాస్తవం. అలాగే బ్రాహ్మణి స్టీల్స్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం 14,000 ఎకరాలు కేటాయింపులు చేసుకొని ఆ భూములు తాకట్టు పెట్టుకొని ఆ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ మాట గాలి కొదిలేసి దానికోసం కేటాయించిన క్యాప్2 మైన్స్ని కూడా తవ్వి అమ్మేసుకున్నారనేది వాస్తవం. ఒక్క గాలి జనార్దన్ రెడ్డి ఆ రకమైన అక్రమాలకు పాల్పడుతుంటే పర్యవేక్షించాల్సిన అధికార వ్యవస్థ అతనితో కొల్యూడు అయ్యారు కాబట్టే అతను ఆ విధమైన అక్రమాలు కొనసాగించగలిగాడు. కాబట్టి ఇక్కడ ఈరోజు తీర్పులో ఈమె అక్యూజ్డ్ కాకున్నా సరే జరిగిన అక్రమాలని కళ్ళ ముందు స్పష్టమైన సాక్ష్యాధారాలతో సిబిఐ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సర్వే ఆఫ్ ఇండియా 2 రాష్ట్రాల సరిహద్దులు చెరిపివేయబడ్డాయని చెప్పని నిర్ధారణ చేసిన తర్వాత ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి నాన్ గిల్టీ అని చెప్పని తీర్పు ఇవ్వడానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా గాలి జనార్దన్ రెడ్డి ప్రమేయాన్ని నిర్ధారిస్తూనే తీర్పు వస్తుంది అనేది నాకైతే నమ్మకం ఉంది. అలా ఇంత సుదీర్ఘ ప్రక్రియ జరిగి అతని ద్వారా బెయిల్ పొందడం కోసం కూడా సిబిఐ కోర్టు జడ్జికి లంచం ఇవ్వ చూపాడు. ఆ సందర్భంగా జడ్జీలు కూడా అరెస్ట్ అయ్యారు. మరి అంతటి బరితెగింపుకు పాల్పడ్డ గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష ఖరారయ్యి ఆ ఖరారైన నేపథ్యంలో ఆ నేరంలో భాగస్వాములై ఉన్న అధికారులను మాత్రం నిర్దోషులని చెప్పని తీర్పడానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా అధికారులు మైనింగ్ నిర్వహణ చేసిన గాలి జనార్దన్ రెడ్డి కొల్యూడైతేనే ఈ విధమైన చర్యలకు ఆస్కారం కలిగింది. 100కి 100 పాళ్ళు ఈ రోజు శ్రీలక్ష్మి పాత్ర నిర్ధారణ కాకుండా ఆమె అధికార దుర్వినియోగం చేసే వ్యక్తి అని చెప్పని ఈ మధ్యకాలంలో కూడా ఒక అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠగా నిలిచిన 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆమె ఆ రోజుల్లో అరెస్ట్ అయింది, జైల్లో ఉంది, మళ్ళీ తిరిగి సర్వీస్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉంది. ఆ శాఖ సెక్రటరీగా ఉండి 2022 మార్చి 3వ తారీఖు రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని చెప్పని ఒక తీర్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకి దీన్ని మార్పు చేస్తూ ఎటువంటి నిర్ణయాలు చేసే అధికారం కూడా లేదు, లెజిస్లేషన్ చేసే అధికారం కూడా లేదు అని చెప్పని ఒక స్పష్టమైన తీర్పిచ్చిన తర్వాత రిట్ ఆఫ్ మ్యాండమస్గా దీన్ని పరిగణిస్తున్నాం, 6 నెలల కాలంలోగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి, మేము పర్యవేక్షిస్తుంటామని చెప్పని చెబితే ఆ తీర్పుని కనీసం మాత్రం గౌరవించాలా? ఒక రకంగా కోర్టు ధిక్కరణకు పాల్పడింది ఆవిడ. ఎందుకు? వీళ్ళు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యారు. సుప్రీంకోర్టు ఈ తీర్పు మీద స్టే ఇవ్వనప్పుడు ఖచ్చితంగా ఆ తీర్పును గౌరవించి అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాల పనులను మొదలు పెట్టాలి. కాకుంటే 6 నెలలనే టైం బౌండెడ్ షెడ్యూల్ మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, కానీ పనులు మొదలు పెట్టొద్దని చెప్పని సుప్రీంకోర్టు చెప్పలా. మరి అటువంటిప్పుడు హైకోర్టు తీర్పు ఫోర్స్లో ఉన్నప్పుడు ఆ తీర్పును గౌరవించలామె. ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొక ఉల్లంఘన వల్ల జరిగింది ఏంటి అంటే, ఈవిడ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్ట్రీలో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి మచిలీపట్నంలో వీళ్ళ నాయన పేరు మీద 2 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఒక పార్క్ ఏర్పాటు చేసి దానికి వాళ్ళ నానేదో వేరే ప్రభుత్వోద్యోగంగా రిటైర్ అయ్యాడు. ఆయనేమో సమాజానికి కంట్రిబ్యూట్ చేయాలా, ప్రజాప్రతినిధి కాదు, పోనీ పెద్ద స్థాయి అధికారిగా కూడా రిటైర్ కాల. ఆయన పేరిట పార్క్ ఏర్పాటు చేసింది 2 కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు పెట్టి. అంటే ఏంటి అక్కడ
మీ నాన్న పేరు మీద ఎలా ఏర్పాటు చేయగలిగావు? నీ అధికార దుర్వినియోగమే కదా అది. 100% పాళ్ళు వీటన్నిటి మీద కూడా విచారం జరగాలి. ఇటువంటి బరితెగింపు అధికార దుర్వినియోగానికి పాల్పడే వాళ్ళని న్యాయస్థానాలు కూడా ఎక్స్క్యూజ్ చేయటం అనేది కొంత ఆక్షేపణగానే కనిపిస్తుంటుంది అక్కడ. మరి ఫైనల్గా సుప్రీంకోర్టు రేపు ఏ నిర్ణయం చేస్తో చూడాలి. నా ఉద్దేశం అయితే ఇవాళ గాలి జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగానే తీర్పు రావటం ఖాయం. అలాగే రేపు సుప్రీంకోర్టు ఫైనల్గా శ్రీలక్ష్మిని అక్యూజ్డ్ లిస్టులో చేర్చడం కూడా ఖాయమనే అనుకుంటున్నాను నేను. నార్మల్గా చూసుకుంటే సార్ అసలుకి ఈ ఏదైతే పర్మిషన్స్ ఇవ్వకపోతే గాలి జనార్దన్ రెడ్డి తవ్వుకునేవాడు కాదు. పర్మిషన్స్ లేనప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఆ తప్పులు కూడా చేసేవాడు కాదు. సో ఖచ్చితంగా మొదటి తప్పు ఇక్కడే జరిగింది కాబట్టి ఈవిడ ప్రమేయం ఏందని తెలిసిపోతుంది. ఇదే కాకుండా మీరు ఇందాక అన్నట్టుగా ఏపీకి సంబంధించి టీడీఆర్ బాండ్కి సంబంధించి కూడా దాదాపు కొన్ని వేల కోట్లకు సంబంధించి కూడా ఇష్యూస్ ఉన్నాయి. సో ఖచ్చితంగా అక్కడ కాకపోయినా ఇక్కడ కూడా ఖచ్చితంగా తప్పు నెరవేరే అవకాశం ఉందంటారండి సార్? 100% ఆ ప్రమేయం నిర్ధారణ అవుతుంది. అంటే ఇటువంటి వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజలు కట్టిన పన్నుల నుంచి జీతం తీసుకుంటూ తమ ప్రతిపాదారంగా ఉద్యోగాలు దక్కించుకున్న తర్వాత రాజకీయ నాయకుల సహవాస దోష పర్యవసానం, వాళ్ళు తప్పులు చేయమంటే ఆ తప్పుల్లో వీళ్ళు కూడా భాగస్వాములు అయిన పర్యవసానం ఇవాళ వేల కోట్ల రూపాయల ప్రజాధనం లూటీకి గురవుతూ ఉంది. ఇవాళ ప్రజాధనానికి కస్టోడియల్గా ఉండాల్సిన నాయకులు, అధికార వ్యవస్థ కలగలిసి ఇటువంటి అక్రమాలకు భాగస్వాములు అయ్యి ఈ రకమైన ప్రజాధన లూటికి పాల్పడ్డప్పుడు ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులే. ఇటువంటి తప్పులు చేస్తే ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది భవిష్యత్తు తరాలకి ఒక రోల్ మోడల్గా చూపించడానికైనా సరే ఇటువంటి తప్పులకి బాధ్యులైన వీళ్ళని మాత్రం ఎక్స్క్యూజ్ చేయడానికే వీల్లేదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా శ్రీలక్ష్మి గారి కేస్ స్టడీ లాగా మారాలని అయితే కోరుకుందాం. నమస్తే సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.